ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూల్చడమా అని నిలదీశారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ తన గుర్తును బుల్డోజర్గా మార్చుకోవాలని సటైర్స్ వేశారు ఆయన. ఈ వ్యాఖ్యలకు మంత్రులు కౌంటర్లు ఇచ్చారు. లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు హైడ్రాను తీసుకువచ్చామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొంతమంది అవకాశవాదంతో ప్రజలను రెచ్చగొడుతున్నారని శ్రీధర్ బాబు విమర్శించారు. పూర్తి ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతే ఇళ్లను ఖాళీ చేయిస్తున్నామన్నారు పొన్నం. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని దానం నాగేందర్ ఆరోపించారు. హైడ్రా విషయంలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. హస్తం గుర్తు అంటే మీరు అప్పన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్ కి రాజ్యం ఏంది? రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. ये काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो तुम. ఈ హైడ్రా అనేది చెరువులో ఎఫ్టీఎల్ లెవెల్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో బఫర్ జోన్ జోలికి కూడా పోలే. ఇంతవరకు బఫర్ జోన్ అనేది కూడా ఉంటుంది, అక్కడ కూడా పోలేదు. కేవలం ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఆ కెపాసిటీలో ఎవరైతే ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నారో వాటిని ఇప్పుడు కూడా ఆపకపోతే భవిష్యత్తులో చెరువు అనేది కనపడదు హైదరాబాద్కి. అది హైదరాబాద్ నగరానికే ప్రాణాంతకంగా మారుతుంది. అందుకోసం వాటిని ముందు తీసుకొని పోతాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంతమంది అవకాశవాద శక్తులు ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నంలో చాలా కష్టపడతా ఉన్నారు. మూసీ పేరు మీద ఫేజ్ 1 కింద ఎవరైతే మూసీ బెడ్ ఉందో అంటే కాలువ కుడిగట్టు ఎడమగట్టు మీద ఆక్రమణకు గురై ఉన్న నివాస స్థలాలలో ఉంటున్న వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడంతో పాటుగా వాళ్ళ పిల్లలకు సంబంధించి విద్యా అవకాశాలు అక్కడనే దగ్గరలో గురుకులాలు కావచ్చు, ప్రైవేట్ పాఠశాలలు కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, లేదా ఇతరత్ర వాళ్ళకు ఉండబడేటువంటి హాస్టల్స్లో కావచ్చు, అడ్మిషన్లు విద్యాపరంగా ఇక్కడ కూడా విఘాతం కలగలేకుండా చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వాన్ని బదిలాం చేయాలి, ప్రజల్ని భయప్రాంతులు చేయాలి, ప్రజల్ని తప్పుదో పట్టించాలి, హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోమని ఇవన్నీ మీకు ఎవరు చెప్తున్నాడు? ఎవరు చెప్పాడు? మేమన్నీ ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రభుత్వ తరఫున ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశాలు ఇచ్చారు? అది మీరు పూర్తిగా ప్రజలకు చెప్పకుండా మీ ఇండ్లు గులగొడతారని ముందే వాళ్ళకి ప్రజలకి వీళ్ళ ఏజెంట్లను పంపించి బస్తీలకు పంపించి ఈడ మా దగ్గర కూడా మా బస్తీలలో కూడా వచ్చి వాళ్ళు ప్రచారం ఏం చేస్తున్నారంటే మీ ఇల్లు రేపు మీ నెక్స్ట్ మీ దగ్గర బుల్డోజర్లు వస్తున్నాయని చెప్తున్నారు. మీకు అవసరం అంటున్నా ఇలాంటి చీటే నీచ రాజకీయాలు అవసరం అడుగుతున్నాడు. హైడ్రా విషయంలో బాధపడడు పాపత్ముడు నిజంగా కూడా. మరి ప్రభుత్వానికి ఎందుకు బుద్ధి వస్తుందో ఇప్పటికీ అర్థమవుతలేదు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజల నుంచి విమర్శలు వస్తున్నప్పుడు కూడా, ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పుడు కూడా ప్రభుత్వము అధికారులతో పత్రికా విలేకరుల సమావేశాలు పెట్టించి వార్నింగ్లు హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి డామేజ్ కథ అయిపోయింది పరిస్థితి.